అంటే ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు, 2 ప్రశ్నలకు జవాబు చెప్తే ప్రెస్ మీట్ అయిపోతుందా, లేదా మీరు ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతోనే మాట్లాడి మీరు అనుకున్న మాటలు మాత్రమే చెప్పేసి వెళ్ళిపోతే దాన్ని ప్రెస్ మీట్ అంటారా? నమస్తే వాసుదేవ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ రవికిరణ్ నాకు మంచి మిత్రుడు, మా ఫ్రెండ్. గుర్తించాల్సింది ఏంటంటే రవికిరణ్ 10 ఏళ్ళు దాటిపోయింది మనం ప్రధానమంత్రి హోదాలో ఉండి ఈ రోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టలేం మనం. రవికిరణ్ 10 ఏళ్ళు దాటిపోయింది. నరేంద్ర మోడీ గారు విశ్వ గురువు, 10 ఏళ్ళు దాటిపోయిందండి. ఒక్క ప్రెస్ మీట్ లేదండి, ఒక్క ప్రెస్ మీట్ లేదు. ముందుగా బీజేపీ పార్టీకి వేరే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టట్లేదు అని అడిగే హక్కు లేదు. ఫస్ట్ నైతిక హక్కు ముందుగా అది గుర్తించాలా. అది గుర్తించకుండా పక్కన మీద మేము బురద జల్లేస్తాం సరిపోద్దంటే కుదరదు. ఇంకోటి, శేఖర్ రెడ్డి గారు, మీరే మాట్లాడండి. యూ వాంట్ టు డిస్మిస్ ద కేస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్స్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. కోర్టులో చెప్పినట్టు చెప్తున్నారు మీరు. ఆయన పెట్టలేదు కాబట్టి మేము పెట్టాలా అని అడుగుతున్నారు. నేను అలా చెప్పట్లేదండి. వాళ్ళకి ముందు నైతిక హక్కు లేదు. ప్రధానమంత్రి హోదాలో 10 ఏళ్ళు దాటిపోయినా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు వాళ్ళ పార్టీ అధినాయకుడు. వాళ్ళు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెళ్లించినట్టు ఉంది సార్. నేను అది చెప్తున్నాను, అంతేగాని నాకు వేరే ఇంటెన్షన్ ఏ లేదు. నేను అది దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంకోటి ఇంకో చిన్న విషయం అండి. రవికిరణ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటాలో 4,88,000 కోట్ల రూపాయలు ఇచ్చింది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డేటాలో 4,38,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉందని చెప్పి మాట్లాడు. రవికిరణ్ అన్న కొంచెం మీరు బాగా ప్రిపేర్ అవుతారన్నారు. ఒక పాయింట్ మిస్ అయినట్టున్నారు బాగా. మీకు గవర్నమెంట్ డెట్, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ ఇవి రెండు కలిపి గవర్నమెంట్ డెట్ కిందకి వస్తాను. వాటి రెండింటిని చంద్రబాబు నాయుడు గారు సపరేట్ గా చూపించారు. వాటి రెండింటిని సపరేట్ గా చూపించి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు టిల్ ఏదైతే జూన్ 12 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఎక్కక ముందు జూన్ 12వ తారీఖు వరకు కలిపి మేము 5,18,708 కోట్ల రూపాయలు చూపించాం. 5,18,708 కోట్ల రూపాయలు మేము చూపించాం. చంద్రబాబు నాయుడు గారు చూపించింది కూడా, ఆయన కూడా సేమ్ 4,38,000 ప్లస్ ఒక 80,000 రెండు కలిపి 5,18,000 కోట్ల రూపాయలు ఆయన కూడా చూపించారు. ఎక్కడా కూడా తప్పులు లేవన్నా. మీరు కాకపోతే మీరు ఆ పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అనే దాన్ని మీరు మిస్ అయ్యారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కలిపేసేసారు. మీరు కలిపేయలేకపోవడం వల్ల జరిగినటువంటి తప్పిదం అది. ఇంకోటి మాట్లాడుతూ కార్పొరేషన్ డెప్స్ అని కూడా మాట్లాడారన్న. కార్పొరేషన్ డెప్స్ 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చూపించారు. ఎస్, కార్పొరేషన్ డెప్స్ 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఏ కార్పొరేషన్ కి ఎంతెంత డెప్ట్ ఉంది డీటెయిల్ గా చెప్పండి, మాట్లాడదాం. ఇక అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వస్తే మాట్లాడతాం సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటలకు పైగా సుదీర్ఘంగా ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. 2 గంటల సమయం. అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి రండి. ఎస్, అసెంబ్లీకి వస్తే ఎంత టైం దొరుకుతుందండి? 5 నిమిషాలు దొరుకుతుందా? ఓ 5 మినిట్స్ దొరుకుతుందా? 5 మినిట్స్ లో ఇంత వివరణ ఇవ్వడం సాధ్యమవుతుందా? ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాం? మీరేసే బురదను మొత్తం కడగాలి కదా. కడగాలంటే సమయం కావాలి కదా. సమయం కావాలంటే ప్రతిపక్ష హోదా కావాలి కదా. ప్రతిపక్ష హోదా లేకుండా 5 నిమిషాలకు మించి ఇవ్వగలరా మీరు? మేము అడుగుతున్నాం, తప్పేంటి అందులో? చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా సార్ రవికిరణ్ గారు ఏది కుక్క కావాలి అన్నారు కదా. వాజ్పేయి గారు కూడా అదే కుక్క కావాలన్నారు. ఇంతకుముందు చరిత్ర మర్చిపోయారేమో. ప్రతిపక్ష నాయకుడు హోదా ఆ సంఖ్యలో ఎంపీలు లేకపోయినా వాజ్పేయి గారికి కట్టబెట్టింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే చరిత్ర చూసుకోండి. ప్రతిపక్ష నాయకులందరికీ ఆ సంఖ్య బలం ఉంటేనే ఇవ్వలేదండి. ప్రతిపక్షం వాయిస్ ఉండాలి అని అప్పటి నాయకులు అనుకున్నారు కాబట్టి ఇచ్చారు. సో ఇప్పటి ప్రభుత్వం ప్రతిపక్షం ఉండకూడదు, ప్రతిపక్షం వాయిస్ వినిపించకూడదు అనుకుంటుందేమో. అందుకని ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది ఒకటి ఇస్తే వాళ్ళకి సమయం ఇవ్వాలి. సో అది జరగట్లేదు సార్. ఎంతవరకు రాజకీయ విమర్శలేనా? ప్రజల గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచిద్దాం సార్. రాజకీయ విమర్శలే కాదు, ఇక అప్పుల గురించి కూడా మాట్లాడుతూ ఎస్ కార్పొరేషన్ అప్పులు ఏంటో చూపించండి. ఇక బిల్స్ అంట సార్, ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు 40,000 కోట్ల రూపాయల బిల్లులు, 40,000 కోట్ల రూపాయల బిల్లులు అండి పెండింగ్ పెట్టిపోయాడు.
ఆ బిల్స్ కి మాత్రం మేము పే చేస్తున్నాం 48,000 ఎగ్జాక్ట్లీ. ఆ బిల్స్ మాత్రం మేము పే చేయాలి, కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటారు, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి బిల్స్ పెండింగ్ 1,40,000 కోట్ల రూపాయలు అంట. సార్ వాస్తవంగా మూలధన వ్యయం వీళ్ళు చెప్పినట్టుగా కాగ్ లెక్కల ప్రకారం 83,000 కోట్ల రూపాయలు మూలధనం అయింది. 83,000 కోట్ల రూపాయలు మూలధన వ్యయం జరిగితే దానికి సంబంధించి బిల్లులు చెల్లించాల్సింది 1,50,000 కోట్లు అంట. ఎవరు నమ్మాలి? వాటిల్లో కొన్ని ఇంకా సిఎఫ్ఎంఎస్ కాలేదంటండి. సిఎఫ్ఎంఎస్ కాలేదంట. 14 లక్షలు, సరే వాళ్ళు చెప్పిన లెక్క కరెక్ట్ అనుకుందామండి. 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పి మొన్నటి వరకు ఎలక్షన్స్ తో సహా మొత్తం ఓదరగొట్టారుగా. మరి ఆ 14 లక్షల కోట్లు మొన్న గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లకు తగ్గిపోయింది. ఆ 10 లక్షల కోట్లు కాస్త 9,70,000 కోట్లకు తగ్గిపోయింది. 9,70,000 కోట్లు జరిపోయింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే అసలు అప్పులే చేయను, సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఏడుకు వచ్చాడు తెలుసా అండి? చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏందో తెలుసా? ఈరోజు ఇప్పటికి ఆల్రెడీ 16,000 కోట్లకు తోడుగా మళ్ళీ రేపు మంగళవారానికి ఇంకో 3,000 కోట్ల రూపాయలు ఇండెంట్ పెట్టున్నారు. ఆర్బీఐలో వేలానికి ఇంకో 3,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు ఒకసారి, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు 3 టర్మ్లో తీరుస్తానని చెప్పి. మరి దాని సంగతి ఏంటి? సార్ అప్పులు చేయడం ఎవరైనా చేయొచ్చు, కానీ అప్పులు వడ్డీ శాతం ఎంత పెరిగింది? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ లో డెప్ట్ శాతం ఎంత అనేది కూడా ముఖ్యం సార్. ఊరికి అప్పులు చేస్తారని కాదు. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 21% సార్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ లో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు 12% సార్. ఎవరు అప్పుల్లో ముందున్నారు, ఎవరు అప్పుల్లో వెనకున్నారు? సరే, దీంతో పాటు ఇంకో ప్రశ్న అండి. వాసుదేవరెడ్డి గారిని ఏంటి అప్రూవర్గా మారతారని కొంతసేపు ప్రచారం, ఈ లోపల మీరు దగ్గరుండి దేశం దాటించేశారట కదా ఆయన్ని. వాసుదేవరెడ్డి గారు అప్రూవల్ గా మారాల్సిన అవసరం లేకపోతే మేము దేశం దాటించాల్సిన అవసరం రెండు లేవండి. వాసుదేవరెడ్డి గారు అంటే ఏ వాసుదేవరెడ్డి గారండి? బ్రెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసిన బ్రెవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి గారు ఏపీ ఐఆర్టీఎస్ ఏదైతే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ కి చెందిన ఆయన డిప్యూటేషన్ మీద ఇక్కడికి వచ్చినారు. ఆఫీసర్ గురించే కదండి. అవును సార్, ఇప్పుడు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఐఆర్టీఎస్ ఏదైతే వాసుదేవరెడ్డి గారు కానీ గవర్నమెంట్ కానీ అవినీతి చేయాలి అంటే కొత్త బేవరేజెస్ కంపెనీ